ఓం నమ శివాయ. శివపురాణంలో కృష్ణేశ్వర లింగం గురించి మనం తెలుసుకుందాం. దేవగిరిలో సకల వేదాంగాల్ని చదివినవాడు, అనుదినం అగ్నిహోత్రాన్ని చేసేవాడు, పరమేశ్వర భక్తుడు అయినటువంటి సుధర్ముడు అనేటువంటి బ్రాహ్మణుడు అతను ఉండేవాడు. అతని భార్య ఈశ్వర భక్తురాలు. భర్త వాక్యాలకి అనుగుణంగా నడుచుకుంటూ ఉండేది. కాలం ఎంతగా గడిచినా వాళ్ళకి సంతాన ప్రాప్తి లేకపోయింది. వంశం నిలబెట్టే పుత్రుడు లభించకపోవటం వల్ల పున్నామ నరకం మనం వెళ్ళాల్సిందే కదా. అందువలన వాళ్ళు ఆలోచించి సుదేహి సుధర్మునితో, నాథ, సంతానం లేకపోవటం పెద్ద చింత అయ్యింది కదా మనకి, కనుక దానికోసం ఈశ్వరుని గురించి తపస్సు చేయటం అవసరం అనిపిస్తోంది అంది. అప్పుడు ఆ మహానుభావుడు సుధర్ముడు ఆమెతో అన్నాడు, మనకు లేని వారి కొరకు తపస్సు చేయటం మంచిది కాదు. లభ్యమయ్యేటువంటి యోగం ఉంటే ఎట్టి పరిస్థితుల ఎందైనా అది లభ్యమవుతుంది. ఆ విధంగా పలికిన ఆమె అప్పటికి ఊరుకుంది. కానీ కొన్ని రోజులకు మళ్ళీ ఆమె భర్తతో సంతాన ప్రస్తావన చేస్తే అతడు లింగ సమీపంలో 2 పువ్వులు పెట్టి భార్య ఏదియో ఒక పువ్వును మాత్రమే తీయమన్నాడు. అప్పుడు ఆమె వానిలో 2వ పువ్వు తీసింది. సుధర్ముడు అప్పుడు ఆమెతో, కాంత, ప్రస్తుత జన్మమున నీకు సంతాన యోగము లేదు కనుక నాకు 2వ భార్య వలన సంతానము కలుగుతుంది. కానీ నీకొక సవతి వచ్చి నీవు బాధపడటం నాకు ఇష్టం లేదు కనుక నేను ద్వితీయ కళత్రమును స్వీకరించను అన్నాడు. అప్పుడు సుదేహి, నాథ, నా సవతి సంతానము కలిగినను నాకు ఆనందమే కనుక మీరు నా సోదరి గృష్మను పెళ్ళాడినా బాగుంటుంది అన్నది. భార్య యొక్క పలుకులను కొట్టివేయలేక తర్వాత అతడు గృష్మను పెళ్ళాడాడు. వివాహానంతరం కొన్ని నెలలకు ఆమె గర్భవతి అయ్యింది. అట్లా అప్పుడు ఒక పుత్రుడు జన్మించాడు. సుధర్ముని ప్రథమ కళత్రమైనటువంటి సుదేహియే అతనిని పెంచి విద్యాబుద్ధులను నేర్పి పెద్ద చేసి వివాహం చేసింది. కానీ స్త్రీల యందు అసూయ ద్వేషాలు కొంతకాలానికైనా కలగటం అనేది సహజం కదా. సుధర్ముడు గృష్టల సహితుడై ప్రతిదినము లింగార్చన చేసి దానికొక తటాకంలో పడవేయటం మొదలుపెట్టాడు. ఆ విధంగా తటాకమున పడవేసిన లింగములు 1,000,000 సంఖ్యకు మించింది. ఆ తటాకము అతి ప్రకాశవంతమై ఒప్పారుతోంది. సురేహి తన చెల్లిలైనప్పటికీ తనకు సవతిగా ఉండి పేరు తెచ్చుకోవడం వల్ల అసూయచే ఆ దంపతులు నిద్రించే సమయమున వారి బిడ్డను 2 ముక్కలుగా ఖండించి నిమ్మకు నీరెత్తినట్లు తనకేమీ తెలియనట్లుగా నిద్రపోయింది. వేకువజామున లేచి పుత్రుడు ఖండించబడి ఉండట సుధర్మ గృష్టలాదులు చూచి విచారించారు. ప్రతిదినము వలె ఆ రోజు కూడా సుధర్ముడు పార్థివలింగాన్ని మరణించిన పుత్రుడు తిరిగి బ్రతికాడు. భార్యాభర్తలు ఆనందించారు. పార్వతీ పరమేశ్వరులు ఆ దంపతులకు ప్రత్యక్షమయ్యి వాళ్లను ఆశీర్వదించారు. వారి కుమారుడు చిరంజీవిగా ఉండటానికి గౌరీ శంకరులు ప్రసాదించారు. శంకరుడు స్వయం వ్యక్తి అయి ఎక్కడ నుండి గృష్టల యొక్క కోరిక తీర్చాడు. అనంతరం సుదేహి తన చేసిన ఘోర నేరం కారణంగా మిక్కిలి బాధపడి ప్రాయశ్చిత్తం చేసుకొని సుధర్ముని గృష్టలను ప్రార్థించింది. ఈ వృత్తాంతం విన్నవారు సర్వ విచారములు నశించి సుఖిస్తారని మునులకు సూతుల వారు చెప్పారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.